5 కాదు 10 కాదు 100 దేశాలకెళ్ళి 400 మంది చుట్టాలు వచ్చిండ్రు హైదరాబాద్కు. మన కట్టుబొట్టు చూసిండ్రు, మన పద్ధతులు మర్యాదలకు ఫిదా అయ్యిండ్రు, కళాకారుల ఆటపాటలు చూసి మురిసిపోయిండ్రులా. హౌ భారత్ సమ్మిట్ గురించే చెప్తున్నా. నిన్న చూసినాం కదా, ఇయాల్టిది ఇగో గిది. 100 దేశాలకెళ్ళి 400 మంది వచ్చిన భారత్ సమ్మిట్ ఇయ్యాల వచ్చింది. ఆఖరి నాడు ఢిల్లీకెళ్ళి రాహుల్ గాంధీ సార్ వచ్చిండు. శాంతి, అహింస, ప్రజాస్వామ్యం మీద చర్చలు నడిచినాయి. భారత్ జోడో యాత్రలా ఎన్నో తెలుసుకున్నా, ఎందరితోటో మాట్లాడినా. 10 ఏళ్ల కిందటికి ఇప్పటికి రాజకీయం మస్తు మారింది. ప్రతిపక్షాన్ని నోరుస్తలేరు, పార్లమెంట్ లో మాట్లాడనిస్తలేరు అని సూటి పెట్టిండు సెంటర్ వాళ్ళకు. The tools that worked 10 years ago simply do not work anymore. They cannot face modern social media. The old politician is dead. A new type of politician has to be constructed. అట్లనే తెలంగాణలో పెట్టిన పథకాలు, జరుగుతున్న పనులను తారీఫ్ చేసిండు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమో ఏడాదిలో 60,000 జాబులు ఇచ్చినాము, యూత్ కోసం స్కిల్ యూనివర్సిటీ కడుతున్నాము, బయట దేశాలకెళ్ళి 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాము, రైతు రుణమాఫీ, సన్నోట్లకు బోనస్, ఆడోళ్లకు ఫ్రీ బస్సు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పిండు. On India's Independence Day, farmers of Telangana found free from debt. This is biggest loan waiver in India for any state. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బయట దేశాల వాళ్ళు 2 రోజులు ఈడనే ఉండి గాంధీ సిద్ధాంతాలు, యూత్ రాజకీయాల గురించి ఎన్నో మాట్లాడుకున్నారు.